హాయ్, వెల్కమ్ టు విలేజ్ స్కిల్స్. ఈరోజు మనం చామంతి అండ్ రోజ్ యూజ్ చేసి ఫ్లవర్ గార్లాండ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం చామంతి పూలు కోసుకుందాం. ఫెస్టివల్స్ టైంలో మనం గాడ్కి డెకరేట్ చేసుకోవడానికి, కలశానికి డెకరేట్ చేసుకోవడానికి గార్లాండ్ యూజ్ అవుతుంది. చామంతి కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఒక రోజ్ కోసుకుందాం. కొన్ని చామంతి లీవ్స్ కూడా మనం తీసుకోవాలి. గార్లాండ్ తయారు చేయడానికి మనకు కావాల్సిన మెటీరియల్స్: కార్డ్బోర్డ్, వెడ్డింగ్ కార్డ్, థ్రెడ్, సిజర్స్, గ్లూ, ఫ్లవర్స్ అండ్ లీవ్స్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం వెడ్డింగ్ కార్డ్ని ఇలా కట్ చేసుకుంటాం. ఇలా 3 తీసుకుంటాం. దాన్ని గార్లాండ్ని ఇలా తయారు చేసుకోవడానికి మనకి ఇలాంటి స్ట్రిప్స్ 3 అవసరం అవుతాయి. సో ఫస్ట్ ఇవి ఎలా తయారు చేయాలో మీకు నేర్పిస్తాను. ఈ 3 స్ట్రిప్స్ 2 ఇలా తీసుకుని దీన్ని ఇక్కడ కట్ చేసుకుంటాం. ఇవి 2 ఇలా అటాచ్ చేసుకోవడానికి. నెక్స్ట్ గ్లూ తీసుకుని ఇక్కడ కొంచెం అప్లై చేసుకుంటాం. దీన్ని ఇలా క్రాస్గా స్టిక్ చేస్తాం. సేమ్ ఇది కూడా మనం క్రాస్గా స్టిక్ చేసి అలా వి షేప్లో వచ్చేలా మనం స్టిక్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ సెంటర్కి కార్డ్బోర్డ్ స్క్వేర్ షేప్ కట్ చేసుకుంటాం. వెడ్డింగ్ కార్డ్కి స్క్వేర్ షేప్ కట్ చేసుకుని గ్లూతో ఇక్కడ గ్లూ అప్లై చేసి ఇక్కడ స్టిక్ చేసుకుంటాం. నేను ఆల్రెడీ చేశాను కదా. డ్రై అయిన తర్వాత ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఎండింగ్ ఇక్కడ గ్లూ అప్లై చేసి థ్రెడ్ తీసుకుని ఈ థ్రెడ్ని ఆపోజిట్గా స్టిక్ చేస్తాం. ఇది డ్రై అవ్వడానికి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఆ తర్వాత ఈ స్క్వేర్ పీసెస్
దీనిపై స్టిక్ చేసుకుంటాం. ఇలా ఇది డ్రై అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇలా స్టిక్ అయిన తర్వాత దీనికి గ్లూ అప్లై చేస్తాం. ఇలా గ్లూ మొత్తం అప్లై చేసిన తర్వాత చామంతి లీవ్స్ తీసుకుని దీనిపై స్టిక్ చేయాలి. ఇలా స్టిక్ చేసుకుంటాం. ఈ లీఫ్ కొంచెం గ్లూ అప్లై చేస్తాం. అవి లీవ్స్ మూవ్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ చామంతి ఫ్లవర్స్ తీసుకొని మనకి ఇది అవసరం లేదు, ఇలా కట్ చేసేసి దీన్ని ఇక్కడ స్టిక్ చేస్తాం. అలా మనం 1 by 1 స్టిక్ చేసుకుంటాం. ఇలా మనం వరుసగా స్టిక్ చేసుకుంటూ రావాలి లీవ్స్ అండ్ ఫ్లవర్స్. ఈ బ్యాక్ తీసేయాలి. ఇప్పుడు మనం సెంటర్లో రోజ్ కోసం గమ్ అప్లై చేసుకుంటాం. అలాగే లీవ్స్తో కొంచెం డెకరేట్ చేసుకుంటాం. నెక్స్ట్ పైన కొంచెం గ్లూ అప్లై చేస్తాం. ఇప్పుడు రోజ్ ఫ్లవర్ తీసుకుని ఈ బ్యాక్ కట్ చేసేస్తాం, లేకపోతే హైట్ అయిపోతుంది. సో కట్ చేసేసిన తర్వాత మనం గ్లూతో స్టిక్ చేసుకుంటాం. ఫ్లవర్ పెద్దగా ఉంది కాబట్టి గ్లూ ఇక్కడ వరకు అప్లై చేసుకోవచ్చు.
ఇలా స్టిక్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి పూజ కోసం గార్లాండ్ రెడీ అయింది. చూసారు కదా, అందమైన గార్లాండ్ రెడీ అయింది. ఈ గ్లూ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ డ్రై అయిన తర్వాత మనం గాడ్కి వేసుకోవచ్చు. ఇది డ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది అంటే మీరు నీడిల్ అండ్ థ్రెడ్ యూజ్ చేసి మధ్యలో స్ట్రింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా అందమైన గార్లాండ్. If you like this video, please like, share and subscribe for more videos. Thanks for watching.